ఓం నమ శివాయ. ఈ సృష్టి లయకారకుడైన సర్వేశ్వరుడికి చేసే అభిషేకానికి అంత గొప్ప శక్తి ఎందుకుంది? ఒక్క చుక్క శివలింగం మీద నీరు పడగానే మన పాపాలన్నీ ఎందుకు కరిగిపోతాయి? శివాభిషేకం వెనుక ఉన్న రహస్యాలు, దాని ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. శివుణ్ణి అర్చించడానికి చాలా విధానాలు ఉన్నాయి, కానీ ఆ శివునికి అత్యంత ఇష్టమైనది అభిషేకం. అందుకే ఋషులు, దేవతలు, రాక్షసులు శివునికి అభిషేకం చేసి శివుణ్ణి మెప్పించే వరాలు పొందేవారు. శివాభిషేకం వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు. మనం చేసే ప్రతి అభిషేకానికి ఒక్కొక్క ఫలితం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 3 దారులు. ఒకటి నామస్మరణ, అభిషేకం, అర్చన. ఇందులో శివుడికి బాగా ఇష్టమైనది అభిషేకం. ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేస్తాం. మహాశివరాత్రి శివునికి అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజు చేసే అభిషేకానికి శివుడు అత్యంత ప్రసన్నులవుతాడు. ఆ మహాదేవుడు రూపరహితుడు. అందుకే శివుణ్ణి మనం శివలింగ రూపంలో పూజిస్తాము. అభిషేకం అంటే శివుని మీద నీళ్లు పోయడం కాదు, మన అహంకారాన్ని కడగడం, మన పాపాలను శుద్ధి చేసుకోవడం, మన కోర్కెలను శివునికి అర్పించడం. శివరాత్రి రోజు మనం చేసే అభిషేకం 1000 రోజుల పూజా ఫలితంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాభిషేకం చేసేవారు ఏ రంగంలోనైనా సరే ఉన్నత స్థాయికి వెళ్తారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో అర్జునుడు నిత్యం శివాభిషేకం చేసేవారు. అందుకే వారు చేసిన ప్రతి యుద్ధంలోనూ శివుడి వాళ్ళ ముందుండి నడిపించి విజయం పొందేలా చేశాడు. ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పాలాభిషేకం. పాలు శుద్ధి మరియు సాత్వికతకు సంకేతం. శివునికి పాలుతో అభిషేకం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబ కలహాలు దూరమవుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పుడు చికాకులు, గొడవలు, టెన్షన్లతో ఉండేవారు మహాశివరాత్రి నాడు ఆ శివునికి ఆవు పాలతో అభిషేకం చేస్తే వారి జీవితంలో ఉన్న చికాకులన్నీ తొలగి జీవితం ప్రశాంతంగా, సంతోషమయంగా మారుతుంది. రెండవ అభిషేకం పెరుగు. పెరుగు శాంతి, స్థిరత్వానికి ప్రతీక. పెరుగుతో మహాశివరాత్రి నాడు శివునికి అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు దూరమవుతాయి, భార్యాభర్తల మధ్య దాంపత్య ఐక్యత మరింత బలపడుతుంది, మనసు స్థిరంగా ఉంటుంది. ఇళ్లలో, ఆఫీసుల్లో ప్రశాంతత లేని వాళ్ళు మహాశివరాత్రి నాడు శివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేయడం చాలా మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మూడవది నెయ్యి. శివునికి నెయ్యితో అభిషేకం చేసిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి, శరీరం బలం పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. ప్రత్యేకించి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారు మహాశివరాత్రి నాడు మహాశివునికి నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా వారి వ్యాధులు తగ్గుముఖం పడతాయని శాస్త్రం చెబుతుంది. తరువాత తేనె. తేనెతో శివునికి అభిషేకం చేయడం ద్వారా మీ వాక్చాతుర్యం పెరుగుతుంది, మీ మాటలకు అందరూ ఆకర్షితులవుతారు, వ్యాపారాల్లో, ఉద్యోగ స్థలాల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ మాట తీరుతో శత్రువులను సైతం మిత్రులుగా మలుచుకుంటారు. ఎవరికైతే మాటల ద్వారా ఇబ్బందులు పడతారో వారు శివరాత్రి నాడు శివునికి తేనెతో అభిషేకం చేయడం ద్వారా వారి ఇబ్బందులన్నీ తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. తరువాత గంధం. గంధం శీతల స్వభావం కలిగి ఉంటుంది. శివునికి గంధంతో అభిషేకం చేస్తే కోపం తగ్గుతుంది, ఆందోళన, ఒత్తిడి నశిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పురాణాల ప్రకారం శివునికి గంధంతో అభిషేకం చేసిన వారికి నెగిటివ్ ఆలోచనలు తొలగుతాయి, భయం, డిప్రెషన్ తగ్గుతాయి. గంధం యశస్సుకు ప్రతీక. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు శివునికి గంధంతో అభిషేకం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షల్లో విజయం సాధిస్తారు. విభూది అభిషేకం. విభూది అంటే భస్మం. భస్మం అంటే అన్నీ నశింపచేసేది అని అర్థం. శివుడు ఒక్కడే శాశ్వతమని అర్థం. అందుకే శివుణ్ణి భస్మధారుడు అని పిలుస్తారు. శివునికి భస్మంతో అభిషేకం చేయడం ద్వారా మరణ భయం తగ్గుతుంది, మనసులో ధైర్యం పెరుగుతుంది. శివుడు కాలభైరవుడు కాబట్టి మరణానికి కూడా తనే అధిపతి. మహాశివరాత్రి నాడు శివునికి భస్మాభిషేకం చేయడం ద్వారా మనలో నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది, దృష్టి దోషాలు, భయంకర స్వప్నాలు అన్నీ తొలగుతాయి. మనకు ఉండే గ్రహదోషాలు కూడా విభూది అభిషేకం ద్వారా
తొలగిపోతాయి. తరువాతి అభిషేకం పంచామృతం. పంచ అంటే 5: పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం లేదా పంచదార. ఈ 5టిని కలిపి చేసేదే పంచామృత అభిషేకం. ఇవి పంచభూతాలకు, పంచేంద్రియాలకు ప్రతీకలు. పంచామృతంతో అభిషేకం చేస్తే సంతాన లాభం, పిల్లల ఆరోగ్యం, కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఇంట్లో కలహాలు తగ్గుతాయి, ప్రేమ, ఐక్యత పెరుగుతుంది, దాంపత్య జీవితం మధురంగా మారుతుంది, ఆర్థిక స్థిరత్వం, వ్యాపార అభివృద్ధి, అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు పంచామృతంతో అభిషేకం చేస్తే మనసులో ఆనందం పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. తరువాతి అభిషేకం కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమైన పనులు సఫలమవుతాయి. జీవితంలో పనులు ఆగిపోవడం, ప్రయత్నాలు ఫలించకపోవడం ఇలాంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. డబ్బు ఇబ్బందులు తగ్గుతాయి, అప్పుల నుండి విముక్తి లభిస్తుంది, సంపదలో స్థిరత్వం ఉంటుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే మనసు, ఆత్మ శుద్ధి అవుతుంది, శారీరక బలం పెరుగుతుంది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు శివునికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే గత జన్మలో తెలియకుండా చేసిన దోషాలు, పూర్వజన్మ శాప ప్రభావాలు తగ్గుతాయి. తరువాత అభిషేకం నీటితో అభిషేకం. దీన్నే జలాభిషేకం అని కూడా అంటారు. శివలింగంపై నీరు పోయడం అంటే మన లోపల ఉన్న కలుషిత భావాలను కడిగేయడం, జీవశక్తిని శివునికి అర్పించడం. అందుకే జలాభిషేకం అన్ని అభిషేకాల్లో కల్లా ప్రధానమైనది. శివునికి నీటితో అభిషేకం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్థిరపడతాయి. శివరాత్రి నాడు శివునికి నీటితో అభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. పురాణాల ప్రకారం జలాభిషేకం చేస్తే గత జన్మ పాపాలు కూడా శుద్ధి చేస్తుంది, చెడు కర్మల ప్రభావం తగ్గుతుంది. తరువాత అభిషేకం బిల్వపత్రాలతో అభిషేకం. బిల్వపత్రం శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వపత్రంలో 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మరియు మనసు, మాట, కర్మలకు ప్రతీక. పురాణాల ప్రకారం ఒక్క బిల్వపత్రం శివునికి అర్పించిన 1000 పూజల ఫలితం లభిస్తుంది. పూర్వజన్మ దోషాల నుండి విముక్తి లభిస్తుంది, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి, శారీర బలం పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది. శివరాత్రి నాడు శివునికి బిల్వపత్రంతో అభిషేకం చేస్తే సంతాన లాభం, పిల్లలకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలు తొలగుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, శని, కేతుగ్రహ దోషాలు తగ్గుతాయి. తరువాతి అభిషేకం పువ్వులు. పువ్వులతో శివుణ్ణి పూజించిన, శివునికి పువ్వులతో అభిషేకించిన మనసులో ఆనందం పెరుగుతుంది, డిప్రెషన్, భయం తగ్గుతుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య ఐక్యత, వివాహం ఆలస్యం తొలగుతుంది, కుటుంబ జీవనం మధురంగా మారుతుంది. నిజమైన భక్తితో ఈ శివరాత్రి నాడు శివునికి పూలతో అభిషేకిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, శుక్రదోషాలు తొలగుతాయి, ప్రేమ సంబంధ సమస్యలు తొలగుతాయి. చివరగా చెప్పేది ఒకటే, చెంబుడు నీళ్లు శివలింగంపై పోసి ఒక్క బిల్వపత్రం అర్పించి నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో అడిగి చూడు. శివుడు అడిగిన వారికి ఖాళీ చేతులతో పంపించడు. భక్తి ఉంటే చాలు, అభిషేకం చిన్నదైనా ఫలితం అపారంగా ఇస్తాడు శివుడు. కన్నీళ్లు తుడిచే తండ్రి శివుడు, కష్టాల్లో తోడుండి నిలిచే దైవం మహాదేవుడు. ఆ మహాదేవుడు నువ్వు ఎంత గొప్పగా అభిషేకం చేశావన్నది చూడు, ఎంత భక్తితో అభిషేకం చేశావన్నదే చూస్తాడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ.